గురుగారు, వివిధ రకాల దీక్షలు చేపట్టేటప్పుడు అనేక రకాల వస్త్రాలను, మాలికలను ధరిస్తూ ఉంటారు కదా! వాటిని ప్రతి ఏడాది మళ్ళీ మళ్ళీ ధరించవచ్చా? ఈ మామూలుగా ఇళ్లల్లో పూజ చేసుకునేటప్పుడు మడిబట్టలు అని లోకంలో సుప్రసిద్ధి. మడిబట్టలు అంటే పట్టు వస్త్రాలు అని కొంతమంది అర్థం తీసుకుంటారు. కొంతమంది ఏమో నారబట్టలు, అవి కూడా కొంతమంది ధరిస్తూ ఉంటారు. మొత్తానికి అవి రోజు కూడా ఉతకటం లాంటివి చేయరు. ఎప్పుడన్నా ఒక నెల 2 నెలల తర్వాత వాటిని ఉతికి మళ్ళీ కట్టుకుంటూనే ఉంటారు. కానీ రోజు మాత్రం వాటిని శుభ్రపరచడం అంటూ ఉండదు. మరి ఇదే విధానం కొన్ని దీక్షలు చేపట్టినటువంటి వాళ్ళు, ఉదాహరణకి అయ్యప్ప దీక్ష, ఇలాంటి దీక్షలు చేపట్టినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం దీక్ష పడతారు. ఆ 40 రోజులు మొదలైనటువంటివన్నీ దీక్ష అయిపోయిన తర్వాత ఆ బట్టలు మళ్ళీ తిరిగి అయ్యప్ప దీక్ష లాంటివి చేపట్టినప్పుడు అదే బట్టలు ధరించవచ్చా? ఈ సంవత్సరం ఒక మాల వేసుకుంటారు, మళ్ళీ తర్వాత సంవత్సరం కూడా అదే మాలని ధరించవచ్చా? ఈ సంవత్సరం ఒక ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని వెళ్తారు, మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరం కూడా ఆ దీక్ష చేపట్టినప్పుడు మళ్ళీ అదే ఇరుముడిని చేపట్టవచ్చా? ఇట్లాంటి సందేహాలు ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకు కనపడుతూ ఉంటాయి. దీనికి జవాబు ఇందాక నేను మొట్టమొదటి మనవి చేసినట్లుగానే, మన ఇళ్లల్లో ఒక మడిబట్ట రోజు మనం ఉతకం. పవిత్రంగా ఉత్తిష్టంతు భూత పిశాచ అనుకుంటూ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా స్మరేత్ పుండరీకాక్షం బాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. కాబట్టి అది ఒక్కసారి అనుకుంటే ఎలా పవిత్రం మనం అవుతామో ఆ రకంగానే శుభ్రపరచుకుంటే చాలు. ఆ దీక్ష అయిపోయిన తర్వాత శుభ్రపరచుకున్న తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అవే బట్టలు ధరించవచ్చు, అవే మాలలు ధరించవచ్చు, అదే ఇరుముడి ధరించవచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ పరమ ప్రామాణికం గురుస్వామి అనేటువంటి ఒక ఉత్తమ అధికారి ఉన్నారు. ఆ గురుస్వామి నిర్ణయం ప్రకారం మాత్రమే అయ్యప్ప భక్తులు నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన ఆ బట్టను చూసి ఎవరే వద్దురా ఇది మళ్ళీ కొత్తది వెనక వేసుకో అని అంటే మాత్రం పాతది ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించకూడదు. అలాగే మిగతా రెండింటి విషయంలో కూడా. కానీ పాతదాన్ని స్వీకరించటం వల్ల వచ్చేటువంటి ఫలితం ఇరుముడి రెట్టింపు అవుతుంది. ఎలాగవుతుంది? ఆ మాల జపం మనం చేస్తూ ఉంటే ఆ మాలకి ఆ తరంగాలలో ఉన్నటువంటి ఆ శక్తి అంటుకుంటుంది. అదే మాలని మళ్ళీ తర్వాత దీక్షలో గనక చేపడితే ఆ శక్తి మిగిలిపోయి ఉంటుంది కాబట్టి తర్వాత దానికి శక్తి జోడించబడుతుంది. అందువల్ల ఆ గురుస్వామి యొక్క మాటని అనుసరించి మాత్రం మనం ఆ మాలలు కానివ్వండి, ఆ వస్త్రాలు కానివ్వండి, ఇలాంటివి ధరించాలి. ఇది ఈ వస్త్రాల విషయంలోనూ మాలల విషయంలోనూ మనకి సంప్రదాయం చెబుతున్నటువంటి రహస్యం.